హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలాస్ వరల్డ్. మనం ఇప్పుడు కొయ్యంగా చేప ఇగురు చేసుకోబోతున్నాం. ఈ చేప ముక్కల్ని బాగా వాష్ చేసుకుని పసుపు 1/2 టీ స్పూన్, కారం ఒక 3 స్పూన్లు, ఉప్పు, ధనియా పౌడర్ 1 స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆనియన్స్ ఒక 4 తీసుకొని, పచ్చిమిరపకాయలు ఒక 4 ఈ విధంగా కట్ చేసుకొని ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గిన తర్వాత 2 యాలక్కాయలు, 2 లవంగాలు, చిన్న చెక్క, గసగసాలు వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మట్టి పాత్రలో వండుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. సేవండి వాటిలో వండడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేస్తున్నాయి. అదే మట్టి పాత్ర అయితే చాలా ఆరోగ్యానికి మంచిది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు వేసిన చేప ముక్కలు వేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత దగ్గరికి అయిన తర్వాత కొంచెం ఒక ముక్కలు మొలిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇది దగ్గర పడిన తర్వాత మనం ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి చేపలు తింటే మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.